మనం ఇప్పుడు బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుందాము. మా ఇంట్లో వాళ్ళు నీకేం పని లేదా? సేమ్ డే హాటు, స్వీట్ 2 బూడిద గుమ్మడికాయతోటే చేస్తారా? కొత్తగా షాప్ పెట్టిన వాడికి పొద్దెరగదు అన్నట్టు ఇవే చేస్తారా అని అంటున్నారు. బట్ మా పెద్దోడికి హాట్ అంటే ఇష్టము. మా చిన్నోడికి స్వీట్ అంటే ఇష్టము. ఏం చేద్దామండి వాళ్ళ కోసం తప్పదు కదా! సో, అందుకోసమని బూడిద గుమ్మడికాయ స్వీట్ చేస్తున్నానండి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఏ మాటకి ఆ మాటే అండి. బూడిద గుమ్మడికాయ హాట్ కంటే స్వీట్ చాలా బాగుందండి. కాకపోతే కొంచెం అన్‌హెల్తీ కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. బట్ ఇంట్లో చేసిందే కాబట్టి ఇట్స్ ఓకే అండి. మీరు చక్కెరకు బదులు బెల్లం కూడా వాడొచ్చండి. బట్ నేనే మర్చిపోయి చక్కెర వాడేశాను. సరే, నెక్స్ట్ టైము బెల్లం వాడదాం. ఓకేనా అండి? బట్ చాలా సింపుల్ రెసిపీ అండి. చూడండి మీరు. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి. బట్ బూడిద గుమ్మడికాయ బూరెలు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఈ స్వీట్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. తురుముకోవడం ఒక్కటే కొంచెం టఫ్ అనమాట. నెక్స్ట్ అంతా సింపుల్ అండి. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఇలాచీ కూడా వేసాము. సో, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బూడిద గుమ్మడికాయ, బెల్లం ఆర్ చక్కెర, నట్స్ అండి, కొంచెం నెయ్యి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే మీకు హల్వా రెడీ అయిపోయినట్లే అండి. కానీ చాలా బాగుందండి. చూడండి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు. ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి నాకు. ఓకేనా? బాయ్ బాయ్.